ఒకప్పుడు కంచెర వృత్తితో కలకలలాడిన అనకాపల్లి జిల్లాలోని కే కోటపాడులో ఇప్పుడు ఆ వృత్తి మెల్లగా కనుమరుగవుతుంది. రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు తయారు చేసే ఈ సాంప్రదాయ చేతి వృత్తి యంత్రాల ఉత్పత్తుల పోటీతో కుందేలవుతుంది. కంచెర్ల కోటపాడు పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఒకప్పుడు 500కి పైగా కుటుంబాలు కంచెర పనిపై ఆధారపడి జీవించేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 20 కుటుంబాలకే పరిమితమైంది. తయారీ ఖర్చులు పెరగడం, మార్కెట్లో యంత్రాలతో తయారైన వస్తువులు చౌకగా లభించడం, యువత ఈ వృత్తికి రావడానికి ఆసక్తి చూపడం వంటి కారణాలతో ఆ చేతి వృత్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. కంచర్ల కోటపాడు మాట ఇది గ్రామం మండలం కూడా ఒక కంచర్ల కోటపాడు అంటే ఒక డిమాండ్ ఉండేది. వరుస పెట్టి ఇంచుమించు ఒక 150 మంది 200 మంది పనిచేసేవారు. అలాగా ఇప్పుడు ఖాళీగా అయిపోయింది. వీధులు రెండు కూడా సైలెంట్గా అయిపోయింది. ఏ పని పాటలు లేకుండా, కానీ సుఖం లేకుండా పోయింది. ఉన్నోళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఆ పనికి ఉండి కూడా సుఖం లేకుండా పోయింది. మాకు చేసేవాళ్ళు కూడా లేకుండా అయిపోయారు. పేరు పట్నాలు కాసులండి, కే కోటపాడు గ్రామం. తర్వాత ఇక్కడ 300 గడప ఉందండి. ఈ 300 గడపలో పిల్లాద్రి కూడా ఇదే పని చేస్తున్నామండి. మాకంటూ ఏదీ లేదు. పని తప్ప ఇంకోటి మాకు తెలియదండి. దీని మీదే బ్రతికేవాళ్ళం. కలాడిది కంచర పని అంతా పోయిందండి. కంపెనీ కూడా వచ్చేసి రెడీమేడ్గా కొనుక్కొని వెళ్ళిపోవడం తప్ప ఓసారి సామాను కొనడానికి కానీ ఎవరూ రాలేదండి. ముందుకంటూ ఎవరూ రాలేదు. ఎవరో మెరుగులు పెళ్ళికి ఏదో మెరుగుంటే సంవత్సరానికి ఒకసారి మెరుగులు పెట్టుకొని వస్తే ఆ మెరుగులు పెట్టుకొని ఏదో బతకడమే. ఎక్కడికైనా వెళ్ళి ఏ ఊరు వెళ్ళి పని చేద్దామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇల్లు అక్కళ్ళు వదిలేసి. కొన్ని వెళ్దామన్నా మట్టి పనికి వెళ్ళినా సరే మట్టి మోయలేమండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. కంచర్ల కోటపాడు మాట ఇది గ్రామం మండలం కూడా. కంచెర వృత్తిదారులు తమకు సరైన ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ జీవన ఉపాధి కష్టమవుతుందని, సాంప్రదాయ పనికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల వృత్తి కొనసాగడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలకు కంచెర్ల సామాన్ల తయారీ కేంద్రంగా పేరు పొందిన కే కోటపాడు ఇప్పుడు ఆ చరిత్రను నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంది. ఈ వృత్తిని రక్షించడానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు మరియు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయ చేతి వృత్తులను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వృత్తిదారులు కోరుతున్నారు. బొప్పరాజు కే కోటపాడు పూర్వం నుంచి కే కోటపాడు కంచర్ల కోటపాడు అని పేరు రావడం వల్ల అలాగే ఈ సామాన్లు అన్నీ తయారు చేయడం అప్పుడు అంత పెద్ద పేరు ఉండేదండి. ఇప్పుడు అలాగే ఇప్పటికీ కూడా ఆ పేరు అంటే ఉన్నది, కానీ వాడకాలు తగ్గాయి. ఏదో కొద్దిగా అమ్ముతాయి. అవి కంపెనీ ఊళ్ళో పనులు గట్రా లేవండి. పనులు గట్రా చేతులే శాతం ఏదో వాడకం తగ్గగా లేదండి. ఏదో ఒకటి కొద్దిగా అమ్మటం, లేదంటే అలకడం. పూర్వం నుంచి కూడా ఇది చాలా ప్రసిద్ధి ప్రాముఖ్యత గల ఊరు. ఇక్కడ సారి సామాన్లు ఈ చుట్టుపక్కల 2 జిల్లాల్లో కూడా ఈ బింది, డేస, అండా ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వెళ్ళి ఎక్స్పోర్ట్. ఇప్పుడు అవి కూడా వాళ్ళు బెత్తాంచిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, కొనుక్కున్న వాళ్ళు లేరండి. ఇప్పుడు ఉన్నది ఏంటంటే కాస్త దేవస్థానం పని అవి చేసుకోవడం. ఇప్పుడు కొత్తవి కూడా ఎవరు కొనలేదండి. పాతవి తేవడం, మెరుగులెట్టించుకోవడం, పట్టిపోవడం జరుగుతుంది. దానివల్ల ఉన్నవారికి ఎవరికి ఉపాధి జరగలేదు. ఉపాధి ఏదైనా సరే గవర్నమెంట్ వారు చూపిస్తే కొంత సహకారం జరుగుతుంది అనేసి ఉన్న వాళ్ళని కదా నిలబెట్టడానికి. ఇదే వృత్తిలో చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి ఇదే వృత్తి అండి. మాకు మా వృత్తి పిల్లలు చదివించుకొని మేము ఆడవాళ్ళు మగవాళ్ళం కూడా కష్టపడి ఖాళీ లేకుండా కష్టపడి బతికివ్వరు అండి. పిల్లలు పోషించుకొని చదివించుకొని చేసుకొని అలాంటిదల్లా పనులు పోవట్లు ఏమి లేవు. ఇప్పుడు ఖాళీగా ఆడవాళ్ళం ఖాళీ కూకోవడం, మగవాళ్ళు ఏదో వస్తే ఏదో కాలక్షేపనికి ఏదో రకంగా చేసుకుని పోతున్నారు. కొంతమంది అయితే ఊరు వదిలేసే పోయారండి. ఈ పనులు పాటలు ఎక్కడ మాట మరమ్మత్తు కూడా లేదు ఎక్కడ చేసుకుందామంటే. ఇంకెందుకనే ఇలా వైజాగ్ బెజవాళ్ళు ఇలా ప్రతి విజయనగరం గట్రా పెట్టేసారు జనం. ఇప్పుడు ఒకవేళ ఏదైనా పని వచ్చినాడైనా సరే చేసి మనుషులు లేరండి. ఎంచేదంటే ఇబ్బందులు పడిపోయి ఇబ్బందులు తట్టుకోలేక పోయారు కొన్నూరులు. ఇంకా మళ్ళీ వాళ్ళు రావాలంటే ఇంకెందుకు లేదు. ఇప్పుడు పూర్వం ఊరే కదా, ఇంతవరకు అనుభవించే వచ్చాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏంటి అనేసి ఎవరో కూడా ముందుకు రాలేదండి. ఇప్పుడు పిల్లలు కూడా ఎదిగొచ్చిన పిల్లలు కూడా
ఏ సైకిల్ షాపో ఏ కార్పెంటర్ పనికో లేకపోతే ఏ మెకానికో నేర్చుకుంటాం అంటున్నారు, కానీ ఈ ఇత్తడి పని మటు మేము నేర్చుకోము, ఈ మీరు ఏడు సుఖపడిపోయారని మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకా మా తరంతో సరే అనుకుంటున్నాం మేము ఈ ఇత్తడి పని. అది ఏదో చిన్న చిన్న దేవస్థానం పనులు వస్తే